రాష్ట్రంలో భానుడు సెగలకక్కుతున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయమే మొదలవుతున్న ఎండ తీవ్రత మధ్యాహ్నానికి ప్రచండ రూపం దాల్చుతోంది. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మనము ఈ సర్కిల్ దాదాపు ఖమ్మం నగరంలో అతిపెద్ద జంక్షన్గా చెప్పబడుతుంది. సో ఇక్కడ దాదాపు సమయం 11:40 కావస్తుంది. సో రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి తోడు వేడి గాలులు కూడా దీనికి ఈశాన్య ప్రాంతం నుంచి కూడా వేడి గాలులు కూడా దీనికి తోడయ్యాయి. సో పొడి గాలులు వీస్తుండడంతో ఆ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటికి రావాలంటే కనుక ఖచ్చితంగా సేఫ్టీ మెథడ్స్ పాటించాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వడదెబ్బకు దాదాపు 22 మంది మృత్యువాత పడిన సంఘటనలు కూడా మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఈ సెంటర్లో ఉన్నాము. దాదాపు ఇది చాలా రద్దీగా ఉండే జంక్షన్ అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా కూడా చాలా తగ్గుముఖం పట్టడం సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఎండలు కూడా దాదాపు మండిపోతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎండలు దాదాపు 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో ఇటు సత్తుపల్లి కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మనుగూరు, ఇల్లందు, కొత్తగూడెం కావచ్చు, ఇవన్నీ కూడా కోల్బెల్ట్ ఏరియాలు. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. అక్కడ కోల్బెల్ట్ ఏరియాలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు భానుడు తన ప్రచండ భగభగలకు ఇటు ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి తోడు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. సో దాదాపు ఈ ట్రాఫిక్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఈ ఎండ వేడిమికి ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ కారణం అని చెప్పేసి కూడా అంటున్నారంటే మనం అభివృద్ధి పేరుతో ఆ చెట్లను నరికివేయడం వల్ల ఈ ఎండ తీవ్రతలు ఉక్కపోతలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. సో ఎల్నిలో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నిలో కారణంగా అక్కడ సముద్ర జలాలన్నీ కూడా వేడి అయిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఎండీ కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితిలో దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇంకా వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా అటు వాతావరణ శాస్త్రవేత్తలు ఇటు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా రోహిణి కార్తీ రాకముందే ఎండలు ఈ విధంగా దంచి కొడుతుంటే రేపు రోహిణి కార్తీ వచ్చిన తర్వాత కూడా రోడ్లు పగిలే ఎండలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన నగరాల్లో ప్రధాన పట్టణాల్లో కూడా అంతా ఎక్కడికక్కడ మున్సిపల్ కేంద్రాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్కు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చలివేంద్రాలు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ ఎండ తాకిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలంతా కూడా ఇటు కొబ్బరి నీళ్లు, ఆ చల్లటి చెరుకు రసాలు, శీతల పానీయాల వైపు కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అత్యవసర పరిస్థితులే తప్ప ఎండ నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా ఎండకు బయటికి వస్తే కనుక తల మీద టోపీ, కళ్ళజోడు, ఒక రుమాల్ లాంటిది కట్టుకొని కూడా కంపల్సరీగా రావాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. ఎండ తీవ్రతకు వాళ్ళు ఏ విధంగా ఈ ఉక్కపోతలకు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారు ఒకసారిగా వాళ్ళని అడిగి కనుక్కుందాం. సో ప్రస్తుతం మన దగ్గర ట్రాఫిక్ ఎస్ఐ కూడా ఇక్కడ ఈ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నారు. సో ఒక్కసారిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, దాదాపు ఎండ తీవ్రతలు 46 డిగ్రీ వరకు ఉంది. సో మీరు ఇక్కడ ఉదయం నుంచి కూడా సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారు. సో ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి సార్? సో ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్లో చూసినట్లయితే 46 డిగ్రీస్ కూడా తాకినటువంటి పరిస్థితి. సో టెంపరేచర్ అనేది చాలా పెరిగింది. ఆ ప్రజలకి ఇబ్బంది అవుతుంది.
అదేవిధంగా మా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మేము మానిటర్ చేస్తున్నాము, మా అధికారుల సూచనల మేరకు మానిటర్ చేస్తున్నాము. కాకపోతే ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఆఫ్ చేయడం జరుగుతుంది. బీభత్సమైన టెంపరేచర్ నమోదైనప్పుడు మాత్రము మేము కొద్దిసేపు దాన్ని ఆఫ్ చేసేసి మాన్యువల్గా ఈ సర్కిల్ అయితే మేమే ఉండేసి దాన్ని ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మా నుండి అవసరం ఉంటే తప్ప ఈ 46 degrees ఉంది కాబట్టి టెంపరేచరు ప్రజలందరూ కూడా అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని కోరుకుంటున్నాం. అంటే సార్ ఇప్పుడు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కూడా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఉన్నతాధికారులు మీకు ఎటువంటి అంటే మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి ఎటువంటి శీతల పానీయాలు అందిస్తున్నారు? సో మీరు ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు డ్యూటీల్ని? సో ఈ ట్రాఫిక్ డ్యూటీ అనేది ఎక్కడో నీడ కూర్చుంటే అయ్యేది కాదు కాబట్టి మేము జంక్షన్స్లో ఉంటున్నాము. మా పై అధికారులు అందరూ కూడా మాకు అంబరిల్లాస్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్లో ఉండేసి క్యాప్స్ వేర్ చేసి, మాస్క్ వేర్ చేసి, ఐ గ్లాసెస్, సన్ గ్లాసెస్ వేర్ చేసుకొని కొంచెం ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ బాడీ డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోమని మాకు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. మేము కూడా మా యొక్క కింది స్థాయి అధికారులందరికీ కూడా సబార్డినేట్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. చూశారు కదా, పూర్తిగా ఎండల్లో కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా కానీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం కూడా ఇక్కడ వాళ్ళకి వాటర్ మజ్జిగ ప్యాకెట్లు కూడా సరఫరా చేస్తున్నారు. సో పూర్తిగా ఎండలు దంచి కొడుతున్న కారణంగా ఇళ్లలోంచి ప్రజలు బయటికి రాకుండా ఉండడమే మంచిదని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కానీ వాతావరణ శాస్త్రవేత్తలు కానీ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరో వారం రోజుల పాటు ఇటువంటి ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. ఇంకా రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉందని కూడా ఐఎండీ సూచిస్తున్న పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి ప్రజలు ఇళ్లలో ఉండి అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి ఎండలపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, 9+ న్యూస్ ఖమ్మం నుంచి. రూపంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం బగుబగా మండిపోతుంది. ఎక్కడ చూసినా కూడా నిప్పుల కొలిమిలాగా ఏర్పడుతుంది. గత కొద్ది రోజులను చూస్తే 41-42 డిగ్రీలు ఉన్న ఎండ ఉష్ణోగ్రతలు ఇప్పుడు ప్రస్తుతాన్ని చూస్తే ఈ రోజు 44-45 డిగ్రీలు వరంగల్ నగరంలో ఏర్పడుతుంది. ఇదే కాకుండా చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పేసి ఉష్ణోగ్రతలు చెప్తున్నాయి. నేడు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడమే కాకుండా వేడిగాలు తీవ్రమైన మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం 19 జిల్లాలోని 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్తున్నారు. అదే కాకుండా అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్తున్నారు. ఇదే కాకుండా చూస్తే మొత్తం మీద వడదెబ్బతో పాటు నిన్న ఒకరోజు మొత్తంలో 11 మంది కూడా మృతి చెందడం జరిగింది. అదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క గోరిగల్లు నగరమే కాకుండా వరంగల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా ఎక్కడ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ శాతం నమోదవడంతో పాటు ప్రజలు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. దీనిపైన డాక్టర్లు కూడా సరైన సూచనలు ఇస్తూ ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా మొత్తం ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా వారు ఉదయం 11 గంటల లోపు ఏదైనా పనున్నా కూడా చూసుకొని ఇంటికి రావాలి, మళ్ళీ సాయంత్రం 5 తర్వాత బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కేంద్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మొత్తానికైతే ఈ గోల్డ్ మైనింగ్ ఉన్న ఏరియా ప్రాంతంలో చూస్తే ఇటు భూపాలపల్లి కానీ, రామగుండం, కొత్తగూడెం, బొగ్గుట్ట, ఇంద్రాంతం, మందమరి, ఈ మంచిర్యాల తదితర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత వేడి తీవ్రం బాగా ఉండడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. దీనికి సరైన సూచనలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎవరైనా కూడా డిహైడ్రేషన్ అయినా కొద్దిగా కూడా ఇమ్మీడియట్లీ ఎక్కువ శాతం వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండలలో కూడా ఎక్కువ శాతం తిరగకుండా ఉండాలని చెప్పేసి ఇటు ప్రజలను కూడా ప్రభుత్వం కూడా కోరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పైన కూడా అధికారులకు కూడా నిన్న దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే బయటికి వెళ్ళే వారు కూడా ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు క్యాప్స్ కానీ లేకపోతే స్కర్ట్లు కానీ ఇవి ధరిస్తున్నారు. మొత్తం శీతల పానీయాలు కూడా ఎక్కువ శాతం తీసుకోవాలని చెప్తున్నారు. మొత్తం ఈ రోజు కూడా చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మనకు వరంగల్ నగరంలో చూస్తే ఇప్పుడు 44.5 ఎండ కూడా ఉంది. మరి కాసేపట్లో కూడా 45 డిగ్రీలు దాటే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు ఖమ్మం రోడ్డు నిరంతరం ఎప్పుడు చూసినా కూడా ఫుల్ బిజీగా ఉండే రోడ్డు. కానీ ఇప్పుడు ప్రజలు అల్పదార్ప ఎవరన్నా పనులకు ఉండేవారు వెళ్ళి వారి ఆఫీస్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళేవారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అవపడట్లేదు. ఇకనైనా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.